కవులు అందే ఎల్లయ్య, కాదర్ మొహియుద్దీన్లకు లోక్ నాయక్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. అవార్డు గ్రహీతలకు 2 లక్షల రూపాయలు అందజేస్తామని వెల్లడించారు. జనవరి 18న పురస్కారాలు అందజేస్తామని ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరవుతారని చెప్పారు. ఒక యువకుడిగా చూపించి విజయవాడ నుంచి వాలేశ్వరం అనేటువంటి యాక్సిడెంట్ తీసుకెళ్లి రామారావు గారి ఆహారాన్ని మార్చేసి రామారావు స్టెప్పులు వేయించడానికి ఆద్యుడిగా చేస్తానని ఆశీర్వాదం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నాకు తెలిసి ఎన్టీ రామారావుకి పరమ భక్తుడైనటువంటి నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి మీ అందరికీ తెలిస్తే వారు కూడా వస్తున్నారు. వీరితో పాటు లోక్ నాయక్ ఫౌండేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి గుడివాడలో నా సహాధ్యాయిగా ఉండి ఈ కార్యక్రమాలకు చేదువోటు వాదోడుగా ఉంటూ స్వర్గస్థుడైనటువంటి మా మిత్రుడు గుడివాడ విఎస్ఆర్ మోహన్ రావు, స్వర్గీయ విఎస్ఆర్ మోహన్ రావు, గుడివాడలో రాయ్ దర్బార్ మోహన్ రావు అంటారు. వారి అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, శశికాంత్ వల్లేపల్లి. ఆయన వారి తండ్రి గారి గుర్తుగా ఈ కార్యక్రమానికి అతిథిగా అమెరికా నుంచి విచ్చేస్తున్నారు. ప్రసిద్ధ కైసిక ద్వాదశి పర్వదినాన్ని